నేను వెళ్ళాలి, నేను రావాలి, నేను తినాలి, నేను త్రాగాలి, నేను నిద్రపోవాలి, నేను మాట్లాడాలి, నేను వినాలి. ఇలా ఒక పదానికి తెలుగులో లి అని వచ్చినప్పుడు మనం ఏదో ఒక పనిని చేయడానికి డిసైడ్ అయ్యామని అర్థం. అలా డిసైడ్ అయినటువంటి పనులని మనం ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలి? ఎలా చెప్పాలంటే హావ్ టు అనే మోడల్ వెర్బ్‌ని ఉపయోగించి మనం ఇంగ్లీష్‌లో మనం డిసైడ్ అయినటువంటి పనులని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ టు గో టు ఆఫీస్. నేను ఆఫీస్‌కి వెళ్ళాలి. ఐ హ్యావ్ టు ఈట్ బిర్యానీ. నేను బిర్యానీ తినాలి. ఐ హ్యావ్ టు డ్రింక్ జ్యూస్. నేను జ్యూస్ తాగాలి. ఐ హ్యావ్ టు స్పీక్. నేను మాట్లాడాలి. ఐ హ్యావ్ టు అండర్‌స్టాండ్. నేను అర్థం చేసుకోవాలి. ఐ హ్యావ్ టు రన్. నేను పరుగెత్తాలి. ఇలా ఒక పనిని మనం చేయాలి అనుకున్నప్పుడు ఇంగ్లీష్‌లో హ్యావ్ టు అనే మోడల్ వెర్బ్‌ని ఉపయోగించి చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.